హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. గూగుల్ నానో బనానాలో మనం ఒక ఇమేజ్ జనరేట్ చేసుకున్నా, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా, లేదా మనం ఒక ఫోటోని యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని ఎడిట్ చేసుకున్నా సరే, అందులో జెమినీ AI లోగో అనేది వాటర్ మార్క్గా అయితే వస్తుంటుంది. ఈ వాటర్ మార్క్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా రిమూవ్ చేసుకోవాలనే దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా మన టెక్ కవి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి జెమినీ యాప్లోకి వెళ్ళండి. జెమినీ యాప్ హోమ్ పేజ్లో మనకి ఈ విధంగా ట్రై ఇమేజ్ ఎడిటింగ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ కింద టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. టూల్స్ మీద క్లిక్ చేస్తే కింద మన క్రియేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అని కనిపిస్తుంది అనమాట. ఇదైనా రెండు నానో బనానాని. ఇక్కడ మీరు యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటోని కానీ ఇమేజ్ని కానీ అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఈ ఇమేజ్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనుకుంటున్నాం అనే దాని గురించి నేను ఒక ప్రాంప్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికైతే కొంచెం టైం పడుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను క్లోజప్లో ఉన్న సెల్ఫీ ఒకటి అప్లోడ్ చేసి ఫుల్ లెంత్ పోర్ట్రేట్ని అడిగాను. జెమినీ అయితే మనకు ఫుల్ లెంత్ పోర్ట్రేట్ని అయితే జనరేట్ చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ జాకెట్, లైట్ బ్లూ కలర్ టీషర్ట్తో గ్లాసెస్లో స్మోక్, బ్లూ కలర్ స్మోక్ రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాగే వైట్ జీన్స్ ప్లస్ వైట్ అండ్ బ్లూ షూస్ అడిగాను. బ్యాక్గ్రౌండ్ కూడా ఈ విధంగా స్మోకీగా ఉండేటట్లు ఉండాలని నేను స్పెసిఫై చేశాను ప్రాంప్ట్లో. ఒకసారి చూద్దాము. డార్క్ బ్లూ కలర్ జాకెట్, లైట్ బ్లూ టీషర్ట్, వైట్ జీన్స్, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ షూస్, గాగుల్ షుడ్ రిఫ్లెక్ట్ బ్లూ స్మోకీ అట్మాస్ఫియర్, బ్యాక్గ్రౌండ్లో బ్లూ టోన్స్. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా జనరేట్ చేసింది అనమాట. పైగా మనకు ఈ క్లోజప్ షాట్ నుంచి ఫుల్ లెంత్ పోర్ట్రేట్ని అయితే జనరేట్ చేయించింది. కానీ ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే జెమినీ AI లోగో వాటర్ మార్క్గా అయితే ఉంది. ఈ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్నా సరే ఈ వాటర్ మార్క్ అలాగే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ మార్క్ని అయితే మనం చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ గూగుల్లో జనరేటివ్ ఫిల్ అని టైప్ చేద్దాము. ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్లో ఈ అడోబ్ ఫోటోషాప్ అనేది జనరేటివ్ ఫిల్కి బెస్ట్ ఆప్షన్ అనమాట. కానీ దీనికి సబ్స్క్రిప్షన్ అనేది అవసరం అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి. లేకపోతే మిగతా వాటిల్లో ఫ్రీ ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇక్కడ ఫస్ట్లో మనకు కనిపిస్తున్న పిక్సెల్ కట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ని. ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది రీటచ్ మోడ్లో ఉంటుంది. బ్రష్ సైజ్ 30 ఉంటుంది డిఫాల్ట్గా. ఇక్కడ మీకు ఒక సర్కిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లోగో మీద క్లిక్ చేసి ఎరేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇమ్మీడియట్గా అయితే వితిన్ 1 సెకండ్లోనే మనకు ఈ లోగో అయితే రిమూవ్ అయిపోతుంది వాటర్ మార్క్. మనం డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫ్రీ వేరియంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వేరియంట్ కూడా మనకు మరీ లో క్వాలిటీ అయితే డౌన్లోడ్ అవ్వదు. అట్లీస్ట్ 1 MB అయితే ఉంటుంది. 1 MB to 2 MB మధ్యలో ఉండొచ్చు. మనం ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఇమేజ్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము. చూసారా, ఇక్కడ మనకు వాటర్ మార్క్ అయితే లేదు. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఇమేజ్లో క్లియర్గా ఉందన్నమాట. అయినప్పటికీ మీకు ఇమేజ్ క్వాలిటీ 1 MB ఏదైతే డౌన్లోడ్ అయిందో ఆ ఇమేజ్ క్వాలిటీ మీకు ఇంకా తక్కువ అనిపిస్తే ఈ ఫ్రీ వర్షన్లోనే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్స్కేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్స్కేల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి గూగుల్తో సైన్ ఇన్ అయ్యి, మీరు ఇక్కడ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిన తర్వాత అప్స్కేల్ మీద క్లిక్ చేయండి. అప్స్కేల్లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 2x 4x అని. 2x సరిపోతుంది అనుకుంటే 2x, లేకపోతే 4x సెలెక్ట్ చేసుకొని అప్స్కేల్ క్లిక్ చేస్తే మన ఇమేజ్ అయితే ఇమీడియట్గా అప్స్కేల్ అవుతుంది. అప్స్కేల్ అయిన ఇమేజ్ని మనం బిఫోర్ ఆఫ్టర్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మనం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డైలీ 3 డౌన్లోడ్స్ వరకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ సైజ్ వచ్చేసి 5.4 MB ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మన ఇమేజ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అయిందో చూడండి. ఇందాటి కంటే చాలా బెటర్గా ఉంది. ఈ విధంగా అయితే మన ఫోటోని జెమినీలో నానో బనానాతో జనరేట్ చేసుకుని జనరేటివ్ ఫిల్ సహాయంతో జెమినీ AI లోగోని అయితే ఈజీగా రిమూవ్ చేసుకుని దాన్ని ఆ ఇమేజ్ని అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ నానో బనానాకు సంబంధించి నేను మన ఛానల్లో 3 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఒకటి జెమినీ AI లోగో వాటర్ మార్క్ని రిమూవ్ చేయడం,
రెండు, ఫ్రీ లిమిట్ రీచ్ అయినా సరే అన్లిమిటెడ్గా ఫ్రీగా ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి లేదా జనరేట్ చేసుకోవాలి లేదా ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. అలాగే నానో బనానాతో జనరేట్ చేసుకున్న ఇమేజెస్తో ఒక షార్ట్ ఫిల్మ్ని కానీ లేదా ఒక చిన్న వీడియోస్ని కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియోలో ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.